నువ్వేమి మాట్లాడొద్దు, ఏమి చెప్పొద్దు. భర్త కళ్ళ ముందే ఏ భార్య అయినా నుదుటి మీద బొట్టు చెరిపేసుకోవడం నువ్వు ఎప్పుడు చూసుంటావు, కానీ ఇప్పుడు చూసావు. ఆ పక్క సెల్ ఓపెన్ చేయి. చంపేశాను. నా భర్త అనే రాక్షసుణ్ణి చంపేశాను. చంపేశాను 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 నా భర్త అనే రాక్షసుణ్ణి చంపేశాను. చంపేశాను 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 ఆ సూర్యనారాయణని చంపేశాను. చంపేశాను చంపేశాను చంపేశాను. ఆ సూర్యనారాయణని చంపేశాను. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. ఏమైంది ఐశ్వర్య?
ఐశ్వర్య ఏమైంది? సూర్యనారాయణ తనని మోసం చేశాడనే విషయం అలేఖ్యకి తెలిస్తే అలేఖ్య సూర్యనారాయణ బతకనివ్వదు. ఐశ్వర్య, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది. సూర్య విషయం అలేఖ్యకి ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నావు, అంతే కదా? కొన్ని విషయాలు తెలియాల్సిన టైం వస్తే వాటంతట అవే తెలుస్తాయి. ఇలాంటి విషయాల్లో మనం తొందరపడకూడదు. అంటే అప్పటిదాకా ఆ పాపాలన్నీ చూస్తూ ఉండాల్సిందేనా బావా? ఐశ్వర్య, నువ్విప్పుడెందుకు అంతలా భయపడుతున్నావు? అలేఖ్య సూర్యకి దగ్గరవుతుందనే కదా? అలేఖ్య నీకంటే నాకే ఎక్కువగా తెలుసు. అలేఖ్య అంత బ్లైండ్గా ఎవ్వరికీ బెండ్ అవదు. ఐశ్వర్య, అలేఖ్య తన దగ్గర పనిచేసే వాళ్ళందర్నీ నీతో నాతో సహా చాలా దూరంగా అబ్జర్వ్ చేస్తుంది. టైమును బట్టి ఎవ్వరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అలాగే ఇస్తుంది. అది కాదు బావా, ఆ సూర్యనారాయణ అనేవాడు సామాన్యుడు కాదు కదా. వాడి చేతిలో అలేఖ్య ఎక్కడ మోసపోతుందనే నా భయం. చూడైశ్వర్య, అలేఖ్య విషయంలో సూర్య ఒక్కసారి తప్పు చేస్తే ఆ తప్పు సూర్యదవుతుంది. అదే సూర్య రెండోసారి తప్పు చేస్తే మాత్రం ఆ తప్పు అలేఖ్యదే అవుతుంది. అసలంత తేలిగ్గా అలేఖ్య ఆ సూర్య నమ్ముతుందని నువ్వెలా అనుకుంటున్నావు? అయినా ఈ ఫోటోలు ఇప్పుడు నీకెందుకు చూపించానంటే, అసలు అలేఖ్యకి సూర్య దగ్గరవుతున్నాడంటే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని సరదాగా చూపించాను. కాని నువ్వు సూర్య వెనుకున్న కథ చెప్పి నేను షాక్ అయ్యేలా చేశావు. ఐశ్వర్య, అలేఖ్య షాకులిస్తుందే తప్ప తను మాత్రం ఎవరి వల్ల షాక్ అవదు. అసలు ముందు ఆ ఫోటోలు చూడు. అలేఖ్య ఆడుతున్న జగన్నాటకాన్ని చూస్తున్నట్లేదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం ఐశ్వర్య, సూర్య విషయంలో అలేఖ్య క్యారెక్టర్లో ఎటువంటి మార్పు ఉండదు, రాదు, రాబోదు. ఐశ్వర్య, అలేఖ్య ఎవ్వరికీ అంతుచెక్కని ఓ పెద్ద స్క్రీన్ ప్లే. హలో అలేఖ్య, నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వే ఫోన్ చేశావు. మా అక్కెప్పుడు నా గురించి ఆలోచిస్తుంది. అవును, ఎక్కడున్నావక్క? ఇంటి దగ్గరే ఉన్నాను అలేఖ్య. అలేఖ్య, నీ కొడుకు గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు. తప్పకుండా నీ కొడుకు దొరుకుతాడు. ఇక నువ్వు నా బాబు సంగతి మర్చిపో. అదేంటలేఖ్య? ఎందుకంటే ప్రస్తుతం నా బాబు నా దగ్గరే ఉన్నాడు కాబట్టి. ఏంటలేఖ్య, బాబు నీ దగ్గరే ఉన్నాడా? అవును, ఎలా వచ్చాడు, ఎప్పుడొచ్చాడు అనే వివరాలన్నీ నీకు తర్వాత డీటెయిల్డ్గా చెప్తాను. ప్రస్తుతం అయితే నా వరాలకొండ నా దగ్గరే ఉన్నాడు. మంచి శుభవార్త చెప్పావా లేఖ్య? ఇదిగో అక్క, నువ్వు బావా మీ ఐఎస్ కంపెనీ పనులన్నీ పక్కన పెట్టేసి నా కొడుకుని నాకు అప్పచెప్పాలని ఎంతో తపన పడ్డారు. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. ఇక బాబు సంగతి మర్చిపోయి హ్యాపీగా ఐఎస్ కంపెనీ వర్క్లోకి వెళ్ళిపోండి. అలాగే.
అక్క, బాబుని పైన పడుకోబెట్టాను. వాడు లేచి ఏడుస్తున్నట్టున్నాడు. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. అలాగే అలేఖ్య. అలేఖ్య, బాబు నీ దగ్గరే ఉన్నాడన్న విషయం శ్రీకర్కి ఫోన్ చేసి చెప్పు. బాయ్. ఏంటి ఐశ్వర్య, అలేఖ్య కొడుకు తన దగ్గరే ఉన్నాడా? అవును బావా, అదే నాకు అర్థం కావడం లేదు. మీ చెల్లెలు ఎవ్వరికీ అర్థం కాని ఓ పెద్ద స్క్రీన్ ప్లే అని ఇప్పుడే అనుకున్నాం కదా, అది మరోసారి రుజువైంది. సరే, ఇక మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కాబట్టి మనం ఫ్రాన్స్ లోని నాన్సీ సిటీలో స్టార్ట్ చేద్దాం అనుకున్న కొత్త కంపెనీని వెంటనే స్టార్ట్ చేయడం బెటర్. కరెక్ట్ బావా. నాన్సీలోని మన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, నేను త్వరలోనే వస్తున్నానని. అలాగే. చూడు రాథోడ్, నువ్వు ఎన్ని మర్డర్స్ చేశావో నీకే తెలీదు. ఒకసారి ఐశ్వర్య మీద కాల్పులు జరిపి ఐశ్వర్యని చావు అంచుల దాకా తీసుకువెళ్ళావు. చిన్న మిస్టేక్తో పోలీసులకి దొరికిపోయావు. నువ్వు నాకు నచ్చావు రాథోడ్. శత్రువుని పక్కాగా కిల్ చేయగలిగే స్కిల్ నీలో ఉంది. ఆ స్కిల్లే నాకు నచ్చి నిన్ను జైలు నుంచి విడిపించేలా చేసింది. మేడం, మర్డర్ చేసి 9 నెలలవుతుంది. ఎప్పుడెప్పుడు జైలు నుంచి బయటికెళ్తానా, ఎప్పుడెప్పుడు ఎవరిని చంపుతానా అని ఆత్రంగా ఉంది. రాథోడ్, ఇప్పుడు నువ్వు నీ ట్రెండ్ని మార్చిపోతున్నావు. ప్రస్తుతం మనకు కావలసింది అలైక్య సామ్రాజ్యం. ఆ అలైక్య సామ్రాజ్యానికి బీటలు వాలాలంటే అలైక్య కొడుకుని మాయం చెయ్యాలి. మేడం, నేను కొన్ని నెలల క్రితం ఐశ్వర్యను చంపడానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు అలేఖ్య గురించి కూడా మొత్తం వివరాలు సేకరించాను. ఆవిడ చాలా తెలివైందని విన్నాను. అలైక్య తెలివైందా? ఏం తెలివైంది?
నన్ను గుడ్డిగా నమ్మేసింది. రాథోడ్, నేను యుఎస్ లో పీజీ పూర్తి చేశాను. అలాంటి నన్ను పని మనిషిని పూర్తిగా నమ్మేసిందే ఆ అలేఖ్య. మేడం, ఆవిడ గురించి నేను చాలా విన్నాను. అలేఖ్య మనుషుల్ని తొందరగా నమ్మినట్టుగా కనపడినా లోపల మాత్రం మనుషుల క్యారెక్టర్ని బాగా అంచనా వేస్తుంది. సమయం చూసి పులి పంజా విసిరినట్టు విసురుతుంది. అలేఖ్యను తక్కువగా అంచనా వేయకూడదు మేడం. పులి దగ్గర నుంచి పులి పిల్లను వేరు చేయడం అంటే మామూలు విషయం కాదు. వెరీ గుడ్ రాథోడ్, నువ్వు అలేఖ్య క్యారెక్టర్ని బాగా స్టడీ చేశావు. నాకు నీలాంటి ప్రొఫెషనల్స్ చాలా అవసరం. ఇవిగో కార్ కీస్. ఇక నుంచి నీ సామ్రాజ్యం ఇదే. బీ కేర్ఫుల్. టేక్ కేర్. రాథోడ్, చూడు రాథోడ్, నువ్వు ఆ గన్నులో ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ చేయకుండా చెప్పిన మర్డర్స్ అన్ని చేస్తే నీ రేటింగు పెరుగుతుంది, నీ రేటు పెరుగుతుంది. సారీ రాశ్విని, లేట్ అయింది. పర్వాలేదు ఆంటీ. అవును బావా, అశ్వినికి ఢిల్లీ అంతా చూపించేసావా? మొత్తం చూపించేశాను ఐశ్వర్య. అశ్విని, నీకు ఢిల్లీలో బాగా నచ్చిన ప్లేస్ ఏంటి? నాకు బాగా నచ్చిన ప్లేస్ మహాత్మా గాంధీ ఘాట్ ఆంటీ. మా అమ్మ కూడా అలాంటి సమాధిలోనే ఉంది కదా ఆంటీ. అమ్మా అశ్విని, నేను ఈవినింగ్ ఫ్రాన్స్కి వెళ్ళిపోతున్నాను. అక్కడ మనం కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం. నీ వీసా అప్లై చేశాను. రావటానికి 2 నెలలు పడుతుంది. ఈ 2 months నువ్వు హైదరాబాద్లో సంతోష్ అంకుల్తోనే ఉండాలి. అలాగే ఆంటీ. మనం ఫ్రాన్స్లో ఉండేది నాన్సీ టౌన్లో. నాన్సీ టౌన్లో నీకే స్కూల్ బాగుంటుందో నేను ఎంక్వైరీ చేస్తాను. అలాగే ఆంటీ. నేను ఫ్రాన్స్కి వచ్చినప్పుడు ప్యారిస్కి తీసుకెళ్లి ఈఫిల్ టవర్స్ చూపించాలి. తప్పకుండా. కానీ నువ్వు మాట్లాడితే మీ అమ్మని తలుచుకుంటూ బాధపడకూడదు. అలాగే ఆంటీ. గుడ్ గర్ల్. బావా,
ఇదేదో కొత్త నంబర్ నుంచి వచ్చింది. ఎవరై ఉంటారంటో? చూడైశ్వర్య, హలో. హలో ఐశ్వర్య గారు, నేను ప్రియాంకని మాట్లాడుతున్నాను. ఓ హాయ్ ప్రియాంక, బాగున్నావా? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను ప్రియాంక. ఏంటి విశేషం? మీ గురించి మీ కంపెనీలో అడిగితే మీరు ఢిల్లీలో ఉన్నారని, అట్నుంచి అటే ఫ్రాన్స్కి వెళ్తున్నారని చెప్పారు. అవును ప్రియాంక, ఈరోజు ఈవినింగ్ నేను ఫ్రాన్స్కి వెళ్తున్నాను. ఆ, ఏం లేదు ఐశ్వర్య గారు, నా కోసం ఒక్క 2 నిమిషాలు మీ ఫోన్లో స్పెండ్ చేయగలరా? షూర్, తప్పకుండా. చెప్పు ప్రియాంక. ఐ జస్ట్ వాంట్ వన్ ఫేవర్ ఫ్రమ్ యూ. అశ్విని అంటే నాకు మా అన్నయ్యకి బాగా ఇష్టమైపోయింది. మేమెక్కడున్నా అశ్వినియే గుర్తొస్తుంది. అందుకని అశ్వినిని కొద్ది రోజుల పాటు మా ఇంట్లో ఉండడానికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. అయ్యో, నాకే అభ్యంతరం లేదు ప్రియాంక. కాకపోతే ఒకసారి అశ్విని అడిగి చెప్తాను. లైన్లో ఉండు. మ్, అమ్మా అశ్విని, ఇలా రా. రా నా దగ్గరికి రా. నువ్వు కొన్నాళ్ళు జగదీశ్వరరెడ్డి అంకుల్ ఇంట్లో ఉంటావా? ఎందుకంటే నువ్వంటే వాళ్ళకి చాలా ఇష్టం ఏర్పడిందంట. జగదీశ్వర్ రెడ్డి అంకుల్, ప్రియాంక ఆంటీ అన్న నాకు కూడా చాలా ఇష్టం ఆంటీ. నేను వెళ్తాను ఆంటీ. విన్నావు కదా ప్రియాంక, మీ ఊరికి రావటానికి మా అశ్విని చాలా ఉత్సాహపడుతోంది. ఈవినింగ్ ఫ్లైట్ కి అశ్విని తీసుకుని సంతోష్ హైదరాబాద్కి వస్తాడు. మీరు మా ఇంటికి వచ్చి అశ్విని తీసుకెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య గారు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీలాంటి గొప్ప ఇంటికి మా అశ్విని ఆహ్వానించినందుకు. ఆ, ఓకే ప్రియాంక, బాయ్. బాయ్ ఐశ్వర్య గారు. అశ్విని, నువ్వు కూడా వెళ్ళిపోయి నన్ను ఒంటరివాణ్ణి చేసేస్తావా? అయితే మీరు కూడా నాతో పాటు కడపకి వచ్చేయండి అంకుల్. ఇదిగో అమ్మ అశ్విని, మీ తాతయ్య కృష్ణమనాయుడు గారి లాగానే అక్కడ జగదీశ్వరరెడ్డి గారి నాన్నగారు రాజేశ్వరరెడ్డి గారికి కూడా పెద్ద పేరుంది. ఒక విధంగా నువ్వు మీ ఇంటికి వెళ్తున్నట్టే అనిపిస్తుంది. అక్కడ నువ్వు అల్లరి చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆంటీ. మా బంగారం. జాగ్రత్తగా వెళ్ళరా. అలాగే అంకుల్. మేడం గారు తన క్యాబిన్ కేస్ నాకిచ్చి క్యాబిన్లో ఉన్న ఫైల్స్ చూడమన్నారంటే నిజంగా చాలా గ్రేట్. ఒక విధంగా ఇది నాకు ప్రమోషన్ లాంటిది. ఈవిడితో ఇలాగే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే మనల్ని నెత్తికెక్కించుకుంటుందన్నమాట.
మా బాబుతో అలేఖ్య మేడం ఉన్నారేంటి? ఆవిడ మా బాబు ఫోటోని ప్రత్యేకంగా తన టేబుల్ మీద పెట్టుకున్నారేంటి? ల్యాప్టాప్లో చూస్తే అంటే ఈ బాబు అలేఖ్య గారి కొడుకన్నమాట. అందుకే బాబుతో అంతలా ముద్దులాడుతుంది. అయిపోయింది, మొత్తం అయిపోయింది. అలేఖ్య అనే పులిబోనులో మాకు తెలియకుండానే తలకాయ పెట్టేశాం, ఇరుక్కుపోయాం. ఇప్పుడేం చేయాలి? అలేఖ్య మేడం నేనేదో ఆవిడకి ఫేవర్ చేస్తున్నానని నన్ను నెత్తిన పెట్టుకుంది. మేం చేస్తున్న మోసం తెలిస్తే కాల్చి పారేస్తుంది. అయ్యో, ఇప్పుడేం చేయాలి? అన్నయ్య, అన్నయ్య, జగ్గప్ప ఏం వచ్చినట్టుండాది. అయితే కిందికి పద. ఏమ్మా ప్రియాంక, ఇప్పుడేనా రావడం? అవునన్నయ్య. ఏంటమ్మా చాలా సంతోషంగా ఉన్నావు, ఏంటి విశేషం? విశేషమే అన్నయ్య, నీకు మంచి సర్ప్రైజ్ తీసుకొచ్చాను. సర్ప్రైజా? ఏంటమ్మా అది? నువ్వే చూడన్నయ్యా.
అమ్మా అశ్విని, ఇప్పుడు నీకెలా ఉందమ్మా? ఓకే అంకిల్. మా అన్నయ్య నీకు అంకుల్ కాదు అశ్విని, నీ కన్న తండ్రి. ఈ విషయం నీకెలా చెప్పాలో, మా అన్నయ్యకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. మీ ఇద్దరూ తండ్రి కూతులని చెప్పే సమయం కోసమే ఎదురు చూస్తున్నాను అశ్విని. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు జగ్గప్ప? నాకేం అర్థం కావట్లేదో. ఒరే నాగిరెడ్డి, ఈ అమ్మాయి ఎవరనుకున్నావు? నేను ప్రియాంక కలిసి రెడ్డమ్మ దగ్గరికి వెళ్తుంటే మమ్మల్ని కొంతమంది రౌడీలు అటాక్ చేశారు కదా, నన్ను అలర్ట్ చేసింది ఈ అమ్మాయే. ఓ, ఈ అమ్మాయేనా? అమ్మా ప్రియాంక, అశ్విని నువ్వు ఇక్కడ తీసుకొచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అశ్వినిని తీసుకెళ్తానంటే ఐశ్వర్య గారు ఏమన్నారు? నేను అశ్విని తీసుకెళ్తానంటే ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నయ్య. అశ్వినిని తీసుకురావడానికి ఐశ్వర్య గారిని అడగడం ఏంది? అసలు అశ్వినికి ఐశ్వర్య గారికి సంబంధం ఏంది? ఒరేయ్, అశ్విని ఉండేది ఐశ్వర్య గారి ఇంట్లోనే. అశ్వినికి ఏం కావాలో అన్నీ ఆవిడే చూసుకుంటున్నారు. ఈ అశ్విని ఐశ్వర్య గారి ఫ్రెండ్ కూతురు. ఆ ఫ్రెండ్ ఎవరో కాదన్నయ్య, మన అపూర్వ. మన అపూర్వ. అశ్విని తీసుకుని లోపలికి పదన్నయ్యా. పద. ఆ ఫోటో ఎవరిది అంకుల్? మీ తాతయ్యదమ్మా. అంటే ఆయన మీ తాతయ్య లాంటివారు. అమ్మా అశ్విని, నీకు ఇల్లు నచ్చిందా? నాకు చాలా బాగా నచ్చింది అంకుల్. ఇదిగో, అశ్విని ఇక్కడున్నంతకాలం ఏం కావాలో ఏం తింటుందో అన్ని దగ్గరుండి నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే అయ్యగారు. పాపా, ఇది మా రాజేశ్వరరెడ్డి గారు కూర్చునే కూర్చి. ఇందులో కూర్చుంటే ఆయన వారసుడు జగ్గప్ప కూర్చోవాలా, లేకుంటే జగ్గప్ప వారసులు కూర్చోవాలా? నువ్వులే. రేయ్, ఏంట్రా పసిపాపను పట్టుకున్న అరుపులు? అమ్మా అశ్విని, వాడి మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. ఇక్కడ నువ్వు నచ్చినట్టుగా ఉండు, నచ్చినట్టుగా తిను, నీ సొంతింట్లో ఉన్నట్టుగా ఉండు. అలాగే అంకుల్. వెరీ గుడ్. పైకెళ్దాం పద, నీకు ఇల్లంతా చూపిస్తాను. అలాగే అంకుల్. పద. ప్రియమ్మా, ఇంతకు ముందు జగ్గప్పకి ఐశ్వర్యకి చిన్న ఘర్షణ జరిగినది. అది మనసులో పెట్టుకుని జగ్గప్ప మీద పగతో ఐశ్వర్య గారే అటాక్ చేయించినారు.
రే ఏం మాట్లాడుతున్నావు? నిజం ప్రియమ్మా, లేకపోతే ఆ రౌడీలు అటాక్ చేసినప్పుడు ఈ అమ్మాయి అక్కడే ఉండడం ఏంది? అసలు జగ్గప్ మీద అటాక్ చేసిన స్థలం అటూ ఇటూ కూడా ఆ ఐఎస్ కంపెనీకి సంబంధించిందంట. ఖచ్చితంగా ఐశ్వర్య గారు ఏదో నాటకం ఆడుతూ ఉండారు. రే నీ కొన్ని విషయాలు తెలుసు, కొన్ని విషయాలు తెలియవు. నీకవన్నీ తర్వాత చెప్తాను, ముందుకు నుంచి వెళ్ళు. లేదు ప్రియమ్మా, నేను చెప్తా ఉండేది విను. నేను చెప్తుంటే నీకు అర్థం కావటం లేదా? ముందు నువ్వు అశ్విని గురించి ఆలోచించడం మర్చిపో. ఛే! జానీ, జానీ, ఏంటి జయ, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? మనకు తెలియకుండానే మనం పెద్ద రాంగ్ స్టెప్ వేసాం జానీ. ఏమైంది జయ? షిట్, ఎంత పెద్ద తప్పు చేసాం జయ. ఆవిడ కొడుకుని ఆవిడ దగ్గరికి చేర్చాం. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక మనం ఏమి చేయలేము. జానీ నువ్వేం కంగారు పడకు. తన కొడుకునే ఎత్తుకుని ఆడిస్తున్నానన్న విషయం సూర్యనారాయణకి తెలియదు కాబట్టి మనం సేఫ్. ఏం సేఫ్? మనమేదో తెలివిగా బాబుని ఆస్ట్రేలియా తీసుకెళ్లాలనుకున్నాం, కానీ మన చేతులారా ఆ బాబుని వాళ్ళమ్మకి అప్పచెప్పి వచ్చాం. ఎంత పెద్ద ఊబిలోకి దిగిపోయాం జయ. నువ్వేం టెన్షన్ పడకు జానీ. అవును జయ, మా బాబు అని చెప్పి నువ్వు అలేఖ్య మేడం దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వీడే నా కొడుకుని ఎందుకు చెప్పలేదు? అలా ఎందుకు చెప్పలేదంటే నేనేదో ఆవిడికి ఫేవర్ చేస్తున్నానని అనుకుని ఉంటుంది. జయ, మీ అబ్బాయిని నాతో 2 రోజులు ఉంచుతున్నందుకు నీకు చాలా థ్యాంక్స్. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో సూర్యనారాయణ తన కొడుకుని తన దగ్గరే పెట్టుకుని నాటకం ఆడుతున్నాడు అనుకుని ఉంటుంది. నాకు సూర్యనారాయణ కదా ఆవిడ కదా అంతా తెలిసి నేను కావాలనే ఆవిడికి ఫర్ చేస్తున్నాను అనుకుంటుంది.